వెల్కమ్ టు వాట్ ఈ టేస్ట్. సో ఈ రోజు కూడా మనం 2 స్పెషల్ రెసిపీస్ నేర్చుకోవడానికి రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటున్న ఉలవచారు రెస్టారెంట్కి వచ్చేసాం. మరి అక్కడ షెఫ్ మనకి ఎలాంటి స్పెషల్ రెసిపీస్ చేసి చూపిస్తారో తెలుసుకుందామా? హాయ్ పండు గారు. హాయ్ అండి. హౌ ఆర్ యు? ఫైన్. ఓకే, సో ఏంటి ఈరోజు మన వాట్ ఈ టేస్ట్ ప్రేక్షకులకి ఏం చేసి చూపించబోతున్నారు రెసిపీస్? ఈరోజు మనం అరటికాయతో పొరియలు చేస్తున్నామండి. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈరోజు మనం అరటికాయ పొరియలు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండు గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. అరటికాయ, జీరా, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, పసుపు, కోకోనట్ పౌడర్. అరటికాయ పొరియలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. పొరియలు చాలా బాగుంటుంది కదా, అసలు దేంట్లోకైనా సరే ఈజీగా వర్కౌట్ అయిపోతుంది. లైక్ రైస్లోకి, అట్లాగే మనకి రోటీలు చేసుకున్నప్పుడు లేదా చపాతీలు చేసుకున్నప్పుడు లేదా పుల్కాలు చేసుకున్నప్పుడు ఈ పొరియలు అనేది మధ్యలో స్టఫ్ చేసుకొని అట్లాగే రోల్ వెళ్ళే చుట్టుకోవడం మనకి బ్రేక్ఫాస్ట్ టైప్లో కానీ లేదా స్కూల్కి క్యారియర్ టైప్లో కానీ ఈ టైప్లో చేసుకుంటే కానీ పొరియలు ఏది చేసుకుంటే కానీ బాగుంటుంది. ఓకే సూపర్. సో మొత్తానికి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కదా. అవునండి. దీనిలో మనం పప్పు దినుసులన్నీ, దీనిలో పచ్చెనగపప్పు, ఆవాలు, మినపప్పు. ఓకే, సో పోపు దినుసులు, అరటికాయని ముందు మనం కట్ చేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నామండి. చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకొని మనం దీనికి మనం కొద్దిగా లైట్గా బాయిల్ చేసిన వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాము. పసుపు యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి అరటికాయ అనేది బ్లాక్ అవ్వకుండా నీట్గా ఉంటుంది మనకి. సో పసుపు ఒకటి యాడ్ చేసుకున్నారు, సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నారు? సాల్ట్ ఏం లేదండి, కానీ పసుపు వేసి మనం బాయిల్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ పోపు దినుసులు కూడా అయిపోయినాయి. మనకి కావాలంటే జీలకర్ర కూడా దీంట్లో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోవద్దు? జీలకర్ర యూజ్ చేస్తున్నామండి. జీలకర్ర కూడా చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు కొద్దిగా జీరా. ఓకే, సో ఇష్టపడే వాళ్ళు అయితే చాలా మంది పోపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, అలాంటి వాళ్ళు పోపు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు కదా. అవునండి. మనకి ఇలాంటి పొరియలు చేసేటప్పుడు పోపు మనకి ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. మనం వేసిన పచ్చెనపప్పు కానీ మినపప్పు కానీ కరెక్ట్గా ఫ్రై కాలేదంటే కానీ తినేటప్పుడు అది పచ్చి పచ్చిగా ఉంటుంది. ఓకే, సో అది కరెక్ట్గా లోగా పెట్టుకొని ఆ ఫ్లేమ్ అనేది అప్పుడు ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆనియన్, ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము చిన్న పీసెస్, ఎందుకంటే అవి కూడా చిన్న పీసెస్ గానే కట్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా చిన్న పీసెస్ గానే చిన్న పీసులు కట్ చేసుకుంటే మనకి ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది, దానిలో డ్రై అయిపోతుంది కానీ ఆనియన్ మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత మనకి ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీనెస్ అనేది ఫ్రైలో మనకి బ్రౌన్ ఆనియన్ టైప్లో మనకి ఆనియన్ మొత్తం ఫ్రై చేసుకుంటే కనుక టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో పొరియలు అంటే ఒక ఇంచుమించుగా ఒక రకంగా కొంచెం ఫ్రై టైప్లో వస్తుంది, అట్ ద సేమ్ టైం నార్మల్ కర్రీ లాగా జస్ట్ పోపు వేసుకొని మనము చేస్తాను చూసారా, అది ఇది రెండు కాంబినేషన్ టైప్లో ఉంటుంది కదా. అవునండి, పొరియలు అంటే మనకి ఫ్రై టైప్లో వస్తుంది ఇది. సో ఇప్పుడు మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో అవ్వాలి. అవునండి. ఇలా మన ఏ వెజిటబుల్తో అయినా సరే పొరియలు చేసుకోవచ్చు అంటారా? వేటితో చేసుకోవచ్చు అండి. మనం గోబీ పొరియలు చేసుకోవచ్చు, లేదంటే మిక్స్ వెజిటబుల్ పొరియలు చేసుకోవచ్చు, ఆలు పొరియలు చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్గా ప్రతి వాటితో కూడా చేసుకోవచ్చు. ఓకే, కానీ మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఏ ఐటమ్కి ఏ వాడితే బాగుంటాయి అంటే కొన్ని వాటిలో కొన్ని యాడ్ చేసుకోవచ్చు, కొన్ని వాటికి తగ్గించుకోవచ్చు. అవన్నీ చూసుకుంటే కనుక బాగుంటుంది. గ్రీన్ చిల్లీస్, అట్లే కొద్దిగా రెడ్ చిల్లీ. ఓకే, గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ యాడ్ చేసేసుకుంటున్నాం. సో బికాజ్ ఇవన్నీ ఉంటే మంచి లుక్ వస్తుంది. దీనిలో మనం రెడ్ చిల్లీ పౌడర్ వాడాం కాబట్టి రెడ్ చిల్లీ వాడుకున్నాం, గ్రీన్ చిల్లీ పేస్ట్ వాడుతున్నాం, అలాగే గ్రీన్ చిల్లీ వాడుతున్నాం. మనకి స్పైసీనెస్ కోసం అనేది ఇవి వాడుతున్నాము. ఓకే, సో ఇవన్నీ వేస్తే ఆటోమేటిక్గా ఆయిల్లో లైట్గా ఫ్రై అవుతాయి కాబట్టి దాంట్లో ఉన్న కారం అదంతా కూడా స్పైస్ అనేది బయటకు వచ్చేస్తుంది. అవునండి. యా, ఇది కరివేపాకు. సో లైట్గా ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. అన్నిట్లోకి చిల్లీ పౌడర్ వేసుకుంటే బాగుంది, ఒకటే టేస్ట్ అయిపోతుంది. ఎంతో డిఫరెంట్గా కొత్తదనంగా ట్రై చేసినా చిల్లీ పౌడర్ వేసుకుంటే, అదే గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇలా యాడ్ చేసుకుంటుంటే కొంచెం
డిఫరెంట్గా ఉంటుంది. అఫ్ కోర్స్ యాక్చువల్గా పండుగరు మనకి కారం కంటే కూడా అంట పచ్చిమిరపకాయలు తింటే చాలా బెస్ట్ అంట. పచ్చిమిరపకాయల పేస్ట్ కానీ డైరెక్ట్ కారం యూజ్ చేయకుండా పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే చాలా మంచిది. అట్లీస్ట్ దీని బదులు తింటే కారం అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇవైతే బ్రౌన్ అయిపోయినాయి కదా? అయిపోయినాయి. పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీనికి వాటర్ యాడ్ చేయడం కదంటే మనం కర్రీ టైప్లో చేసుకునేటప్పుడు మటుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లైట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇలాంటి ఫ్రైలు ఏది చేసినా కానీ పొరియలు కానీ ఫ్రై టైప్లో ఏది చేసినా కానీ వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా ఆ పేస్ట్ అనేది మనం ఫ్రై చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం అరటికాయలు వేసుకుందాం. దీనిలో యాడ్ చేద్దాం. మీరు అలా తిప్పుతుంటే ఆ ఘాట్ అంతా మంచిగా సూపర్ వస్తుంది. ఆ ఘాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ లేకపోతే రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ వేసిన ఆ ఫ్లేవర్ ఆ ఘాటు కానీ నైస్. ఇప్పుడు బాయిల్ ఆల్రెడీ అయినాయి కాబట్టి మరీ ఎక్కువగా బాయిల్ చేసుకోలేదు. ఒకవేళ కుక్కర్లో పెట్టుకుంటే ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇవి? అవునండి. ఓకే, కుక్కర్లో పెట్టవసరం లేదండి. దీనికి మనకి అరటికాయ అనేది తొందరగా బాయిల్ అయిపోతుంది కాబట్టి మనం జస్ట్ వేడి నీళ్ళలో వేసేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసి తీసేసినా కానీ తొందరగా బాయిల్ అయిపోతుంది. ఓకే ఓకే, ఎక్కువగా మెత్తగా బాయిల్ చేసుకునే అవసరం లేదు. లైట్గా మీడియంగా మనం బాయిల్ చేసుకుంటే కానీ సరిపోతుంది. ఎందుకంటే మనకి హాఫ్ డౌన్ చేసుకున్న తర్వాత మనం ఎట్లా ఫ్రై చేసుకుంటాం కాబట్టి దానిలోనే మనకి కుక్ అయిపోతుంది అరటికాయ. సో ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వాలా? చిల్లీ పేస్ట్ ఉంది, గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే, సాల్ట్. సో గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకున్నాము, అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం అన్ని ఆల్మోస్ట్ యాడ్ చేసేసుకోవాల్సినవన్నీ యాడ్ చేసేసుకున్నాము. పండుగ ఇంకేమైనా యాడ్ చేసుకోవాల్సి? కోకోనట్ పౌడర్ ఉంది, ఇంకా ఉన్నాయి. ఓ ఓకే, లైట్గా ధనియా పౌడర్. సో పొరియల్లోకి ధనియా పౌడర్ అయితే కంపల్సరీగా యూజ్ చేస్తారు కదా? అవునండి, ధనియా పౌడర్ పొరియల్ మన అరటికాయ దానిలో ధనియా పౌడర్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే మన అరటికాయ తిన ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ధనియాది. ఓకే ఓకే, సో అరటికాయ ధనియా కాంబినేషన్ చాలా బాగుంటుంది. అవును, సౌత్ ఇండియన్ ఐటమ్ మనం ఏది చేసినా కానీ కంపల్సరీగా రెగ్యులర్గా మనం వాడుకున్నట్లు జీరా పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉంటాం. దీనిలో మనం జీరా పౌడర్ యూజ్ చేయట్లేదు, ఖాళీ ఒకటి ధనియా పౌడర్ ఒకటే వాడుతున్నాము. ఓకే, ఎందుకంటే జీలకాయలు ఆల్రెడీ డైరెక్ట్గా వేసేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కోకోనట్ పౌడర్ యాడ్ చేద్దామండి. ఈ కోకోనట్ పౌడర్ మనకి డ్రైదైనా వేసుకోవచ్చు, మనం డ్రై కోకోనట్ వాడుతున్నాము. ఎందుకంటే డ్రై కోకోనట్లో కొద్దిగా మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి అది మంచిగా పట్టేసుకుని మసాలా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, డ్రై కోకోనట్ లేదు పచ్చిది ఉంది అనుకుంటే కనుక అది యాడ్ చేసినా బాగుంటుంది. ఓకే, కానీ ఇది కొన్నిటికి డ్రై కోకోనట్ వాడితేనే చాలా బాగుంటుంది కదా? అవునండి, ఆ ఫ్రై లుక్ వచ్చేస్తుంది. అదే మామూలుగా కోకోనట్ అప్పటికప్పుడు తీసామంటే వాటరీ వచ్చేస్తుంది, ఒక కర్రీ లాగా మళ్ళీ మనకు కనిపించేస్తుంది. ఇప్పుడైతే వా నైస్, లుకింగ్ గుడ్. సో మొత్తానికి కోకోనట్ వేసాము. సో కోకోనట్ కూడా లిటిల్ ఫ్రై అవ్వాలి కదా? కొద్దిగా మనకి కోకోనట్ పచ్చిదాన్ని మొత్తం పోయింది మటుకు లైట్గా ఫ్రై చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, కోకోనట్ ఐటమ్స్ ఏ ఐటమ్ చేసినా కానీ ఆయిల్ అనేది ఎక్కువగా వాడిన అవసరం లేదండి. మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే కానీ కోకోనట్లో మనకి ఆయిల్ అనే కన్సంప్షన్ ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకుంటే కనుక అది మనకు కరెక్ట్గా ఫ్రై అయినప్పుడు దానిలోకి వెళ్ళి మనకి ఆయిల్ అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేసింది, దాన్ని కరెక్ట్ ఫ్రై అయిపోతుంది. ఆయిల్ ఏమాత్రం ఎక్కువ వేసుకున్నా కానీ మనం ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ కనిపించలేదు అని కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ వేసుకుంటున్నా కానీ ఈ ఆయిల్ పర్టికులర్ కర్రీలు చేసేటప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. మన కోకోనట్ పేస్టులు చేసి చికెన్ కర్రీలు కానీ కొంతమంది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. ఆయిల్ ఎక్కువ వచ్చేసింది, మనం తక్కువ ఆయిల్ వేసినా అన్నీ కానీ చికెన్లో ఆయిల్ వేస్తుంది అన్నట్టు మాట. మనం ఏదైతే కోకోనట్ పేస్ట్లో ఆయిల్ ఉంటుందని అది ఒకటి తెలుసుకొని మనం కొద్దిగా తక్కువ వేసుకుంటే కనుక బాగుంటుంది. మనకి ఈ కోకోనట్ ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కనుక తొందరగా మాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం దీనిలో పౌడర్ వాడినాం కాబట్టి దాన్ని వీలైనంత సిమ్ ఫ్లేమ్లో స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, లిటిల్ ఇప్పుడు కోకోనట్ అనేది లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేయచ్చా లేకపోతే ఏంటి, ఎలా ఎప్పుడు అయిపోయింది ఇది మనకి?
మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మనకి తొందరగా కలర్ అనేది షేడ్ అయిపోతుంది. స్లోలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కనుక మనకి దానిలో ఉన్న ఆయిల్ ప్లస్ అదంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత 2 minutes మనం మసాలాలను పట్టిన ఒకసారి చెక్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది ఇప్పుడు అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా బాగుంది లుక్. అసలు దేంట్లో కన్నా సరే కొత్తిమీర చాలా బాగుంటుంది కదా, మంచి టేస్ట్ని ఇస్తుంది కొత్తిమీర. ఆ లాస్ట్లో అలా యాడ్ చేసుకొని వేడిగా ఇలాంటి పొడియల్స్ని ఎస్పెషల్లీ వేడిగా తింటే బా అవసరం ఉంటుంది. ఇది మనం రైస్లోనే కాదండి, మనం ఈవినింగ్ టైంలో చపాతీలో కాకుండా సరే ఏదన్నా ప్రతిరోజు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది, హాలిడేస్ వస్తాయి, ఎగ్జామ్స్ అయిపోగానే హాలిడేస్ వస్తాయి. ఆ టైంలో మనం ప్రతిరోజు పిల్లలు ఏదో ఒకటి చేసి పెట్టాలి అని ఇంట్లో వాళ్ళు అనుకున్నప్పుడు ఇట్లాంటి వాటిలో మనం కొద్దిగా మనం ఏదైతే చేసినాం ఇప్పుడు సైజు కొద్దిగా చిన్నగా కట్ చేసుకొని రెగ్యులర్ లాగా చేసినాం. అదే రెగ్యులర్ ఇంట్లో కాకుండా స్టార్టర్ టైప్లో స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ టైప్లో చేసి పెట్టాలంటే కనుక ఇట్లాంటి కొద్దిగా పెద్ద సైజులో పీసులు కట్ చేసుకొని మనం ఈ టైప్లో ఫ్రై చేసి పెట్టుకుంటే కనుక స్టార్టర్ టైప్లో కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది అయిపోయింది, తీసేద్దామా? ఓకే అండి. సో ఇప్పుడు దాన్ని గార్నిష్ చేసేసుకుందాం. ఓకే, అరటికాయ పొరియలు రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. వావ్, సరిపోయింది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సాల్ట్ కానీ స్పైస్ ఏదైతే గ్రీన్ చిల్లీస్ రెడ్ చిల్లీస్ నుంచి వచ్చిన స్పైస్ కానీ లేకపోతే గ్రీన్ చిల్లీ పేస్ట్ ధనియా ఫ్లేవర్ ఇవన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. చాలా బాగుంటుంది నిజంగానే. దేంట్లోకైనా కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది అరటికాయ పొరియ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. పండుగ అరటికాయ పొరియలు అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. వాచ్